హాయ్ అండి. ఈ వీడియోలో మనం బ్రౌజర్ డెవలపర్ టూల్స్ ఎలా వాడాలి అనేది చూద్దాము. సో ప్రతి ఒక్క బ్రౌజర్ ఒక సెట్ ఆఫ్ డెవలపర్ టూల్స్తో షిప్ అవుతుందండి. ఇది వచ్చేసి మనకి డెవలప్మెంట్ చేసేటప్పుడు, వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేసేటప్పుడు డీబగ్ చేయడానికి, ఎర్రర్స్ కనుక్కోవడానికి మనకి యూజ్ అవుతుంది. మనం ఇది చూద్దాం ఇప్పుడు ఈ వీడియోలో. మనం డెవలపర్ టూల్స్ ఓపెన్ చేయాలంటే వెబ్ పేజ్లో రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. క్లిక్. ఇది డెవలపర్ టూల్స్ విండో అండి. మనం ఈ డెవలపర్ టూల్స్ని మనం సెపరేట్ చేసుకోవచ్చు, లేదంటే టాక్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ కానీ, బాటమ్కి కానీ, లెఫ్ట్ సైడ్కి కానీ సెపరేట్ విండోగా కానీ. మళ్ళీ రైట్కి డాక్ చేస్తానండి. ఇక్కడ మనకి HTML వెబ్ కంటెంట్ కనిపిస్తుందండి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న ఎలిమెంట్కి స్టైలింగ్ ఏదైతే ఉందో అది ఇక్కడ కనిపిస్తుంది. మనం ఈ డెవలపర్ టూల్స్ని వేరే వేరే విధాలుగా ఓపెన్ చేయొచ్చు. మనం ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ చేసాం కదా, మనం క్లోజ్ చేసేసి మళ్ళీ వేరే విధంగా ఓపెన్ చేద్దాం. మనం ఇక్కడ వెళ్తే ఈ 3 డాట్స్ క్లిక్ చేస్తే మోర్ టూల్స్ అని ఉంది కదండి, ఇది క్లిక్ చేస్తే డెవలపర్ టూల్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తే వేరే వేరే ట్యాబ్స్ ఉన్నాయండి. ఇంతకుముందు ఓపెన్ చేసిన డెవలపర్ టూల్స్లో ఎలిమెంట్స్ అనేది హైలైట్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తే నెట్వర్క్ అనేది హైలైట్ అయింది. ఈ ట్యాబ్స్లో వేరే వేరే సెలెక్ట్ చేసుకొని మనం వేరే వేరే ఫీచర్స్ యూస్ చేసుకోవచ్చు అండి ఈ డెవలపర్ టూల్స్లో. మనం ముందులాగా అన్ని ఎలిమెంట్స్ ఏవేవి ఉన్నాయని చూడాలనుకుంటే ఎలిమెంట్స్ ట్యాబ్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ కన్సోల్ అనేది మనకి డీబగింగ్ కోసం అని యూజ్ అవుతుందండి. మనం ఒక స్టేట్మెంట్ రాసామంటే console.log హియర్, ఈ లాగ్ వచ్చేసి కన్సోల్లో వస్తుందండి. మనం బ్రౌజర్లోకి వెళ్ళి కన్సోల్లో చూస్తే హలో వరల్డ్ అని వచ్చింది చూడండి. ఇది డీబగింగ్ కోసం యూస్ చేస్తామండి. మనకి ఏదైనా ఇష్యూస్ కోడ్లో, జావాస్క్రిప్ట్ కోడ్లో వస్తే కన్సోల్ లాగ్స్ పెట్టేసి దాని ఇక్కడ కన్సోల్ చూస్తే ఆ లాగ్ మెసేజెస్ అన్ని వస్తాయండి. ఈ విధంగా మనం డీబగ్ చేసుకోవచ్చు మన కోడ్. మనం సోర్సెస్లోకి వెళ్దాం. ఇక్కడ సోర్సెస్లోకి వెళ్తే మనకి ఈ వెబ్ పేజ్కి కావాల్సిన రిసోర్సెస్ ఏవేవైతే ఉన్నాయో అన్నీ ఇక్కడ చూపిస్తుందండి. ఈ ఫైల్ మనం ఇంక్లూడ్ చేసామండి వెబ్ పేజ్లో. ఎలిమెంట్స్ చూస్తే ఇక్కడ mystyle.css ఇంక్లూడ్ చేసామండి, అందుకోసమని సోర్సెస్లో ఇలా చూపిస్తుంది. నెట్వర్క్ ట్యాబ్లోకి వెళ్తే రిక్వెస్ట్ ఏదేది వెళ్ళింది అనేది చూపిస్తుందండి. రిఫ్రెష్ చేస్తే ఇక్కడ ఏ రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళాయి అనేది చూపిస్తుందండి. 127.0.0.1కి index.html గెట్ రిక్వెస్ట్ వెళ్ళిందండి. సో ఈ 2 రిక్వెస్ట్ వెళ్ళాయండి సర్వర్కి. సో ఇక్కడ గెట్ రిక్వెస్ట్ చూడొచ్చు, రెస్పాన్స్ ఏమొచ్చింది అన్నీ ఇక్కడ చూడొచ్చు. మనం ఈ విధంగా బ్రౌజర్ డెవలపర్ టూల్స్ని యూజ్ చేసుకోవచ్చండి.